ఓయూ విద్యార్థి నేత కూడా ఆయన చంద్రకాంత్ దయాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆయన ఏమంటారో ఒకసారి మీరు విని దాని మీద కూడా రియాక్ట్ కండి. దయాకర్ గారు ఇప్పుడే మాతో జక్కుల లక్ష్మణ్ ప్రముఖ న్యాయవాది మాట్లాడారు. కోర్టు దిక్కన్న వ్యవహారంగా మారుతుంది ఇది వ్యవహారం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినా, సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసిన కోర్టులో ఉన్న అంశాన్ని ఎలా చేస్తారో అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది కాబట్టి ఆయన మాట్లాడొచ్చు, కానీ మిగిలిన వాళ్ళు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారు అనేది లక్ష్మణ్ గారు చెప్తున్నమాట. ఎందుకు అంటే మీరు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఈవెన్ మీ ఓయూ విద్యార్థి నేతలు కూడా మొన్న కొంతమంది అల్లు అర్జున్ నివాసంపై దాడి చేశారు. అంటే రాష్ట్రంలో పాలనలో ఉంది కాంగ్రెస్ పార్టీ, మీరే వెళ్ళి ఓయూ జేఏసీ నేతలు అంటే అందులో కొంతమంది రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోస్ వచ్చాయి. అంటే దాని వెనుక మీరు కూడా ఓయూ నేతే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పోలీసులే ఎందుకు పాల్పడుతున్నారంటే ఏం చెప్తారు? నమస్తే అండి కళ్యాణ్ గారికి, అందరికి నమస్కారం. డిబేట్ లో ఉన్న అందరికి నమస్కారం. నమస్తే. మొదటగా పోలీసులు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని అక్కడ ఉన్నటువంటి ఒక అవాంఛనీయమైన సంఘటన జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పోలీసులు కూడా ఇలా ప్రభుత్వం గాని, పోలీసు గాని ఒక చట్టపరంగా వెళ్తా ఉంది, ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. ఇప్పుడు సినిమా అంటే పుష్పనే కాదండి, అనేక సినిమాలు వచ్చాయి, అనేక ప్రివ్యూ షోలు జరిగినాయి, అనేక ఉన్నటువంటి బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి, లేకపోతే అనేక ఉన్నటువంటి సినిమాలు వచ్చినాయి, పోయినాయి. పుష్ప అనే తెలుగు సినిమా అంటే వెండి తెర అంటే పుష్ప ఒక్కడే కాదు, పుష్ప అనే హీరో కాదు, అనేక మంది హీరోలు ఉన్నారు. తెలుగు అభిమానాన్ని దోచుకున్న ఎంతో మంది ఉన్నారు, వెళ్ళారు, అది వేరే విషయం. ఇలా పుష్ప లాంటి వారిని కక్ష కట్టడం అనేది అది ఒక చాలా మంది ప్రతిపక్షాలు మాట్లాడేది చాలా సిల్లిగా అనిపిస్తా ఉంది. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఒక పోలీసులు వద్దని చెప్పినా కూడా, అనుమతి ఇవ్వకుండా కూడా కావాలని వచ్చి ఒక మహిళ చనిపోయిందని చెప్పినా కూడా నేను సినిమా చూసి వెళ్తానడాన్ని ఇక్కడ పోలీసులు న్యాయపరంగా చట్టపరంగా వెళ్తా ఉన్నారు. ఇంతకు ముందు ఒక మిత్రుడు సివి ఆనంద్ గారు ఎందుకు ప్రెస్ మీట్, ఒక సిటీ కమిషనర్ గా, ఒక పోలీసు బాధ్యతగా ప్రజలకు జరిగినటువంటి వాస్తవాలు, తెలంగాణ సమాజానికి వాస్తవాలు కూడా చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంది, పోలీసుల పైన ఉంది. వాస్తవాలను జరిగినటువంటి సీసీ ఫుటేజ్లు గానీ, ఆయన వచ్చినటువంటి తీరు గానీ, అక్కడ ఉన్నటువంటి సంఘటనలు మొత్తం కూడా ప్రజలు చూశారు. ఇన్ని రోజుల క్రితం ఏంటంటే ఆ వీడియో రాకముందు ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, కొంతమంది అభిమాన సంఘాలు ఏంటంటే ఆ ప్రభుత్వం కక్ష కడుతుంది, పోలీసులు కావాలని ఇది చేశారు, అది చేశారు, రకరకాలుగా మాట్లాడారు. ఈ వీడియో అనేది ఒక ప్రధానమైన ఒక సాక్ష్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఇలా జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక నిండు ఒక కుటుంబం మొత్తం కూడా చెల్లా చెదరైపోయింది ఒక హీరో నిర్లక్ష్యం వల్ల. దాని గురించి మాట్లాడలేదు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఇవాళ పోలీసులు కానీ తీసుకున్న చర్యల్ని ఇవాళ అభినందించాల్సింది పోయి, ఒక రేవతి కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, ఒక సినిమా యాక్టర్ సంకనాకే పరిస్థితి కనపడుతుంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు. ఇవాళ ఎవరికి చిత్తశుద్ధి ఉందండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే మొదటి నుంచి కూడా చెప్పారు, వాడు ధనవంతుడైనా పేదవాడైనా ఎవరికైనా చట్టం అనేది ఒకరికి ఉంటది. సినిమా యాక్టర్ అయితే మాత్రం చట్టం ఉండదా? ఇవాళ గొప్పవాడైతే మాత్రం చట్టం ఉండదా? పేదవాడికి మాత్రం చట్టం ఉండదా? చట్టం ఇది ధనవంతుల చుట్టం కాదు. మీ ఫోన్ ని కొంచెం దూరంగా పెట్టుకోండి, మీ జూమ్ కరెక్ట్ రావట్లేదు, కొంచెం దూరంగా జరగండి, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి కొద్దిగా. రైట్, ఇప్పుడు ఓకే, చెప్పండి. ఇప్పుడు చట్టం అనేది అందరికి సమానమే అండి. ఇలా ధనవంతులకే, సినిమా యాక్టర్కే చట్టాలు ఉండవండి, పేదవాడికైనా ఉంటది, ధనవంతుడికైనా చట్టాలు ఉంటాయి. చట్టం అందరికీ ఒకటే చట్టం, న్యాయం అందరికీ ఒకటే న్యాయం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక ప్రతిపక్ష నాయకుడు వేసినటువంటి ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు జవాబు ఇవ్వాల్సి వచ్చింది. ఏమైందని ఒక ఆయన పోరాట యోధుడా, లేకపోతే ముఖ్యమంత్రి గారు జవాబు ఇవ్వడాన్ని కాదు, కానీ అది కోర్టులో ఉన్న ఇష్యూ. ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్న వ్యక్తి, ఆయనకు సంబంధించి అసెంబ్లీలో అంత వివరణ ఇవ్వడం, దాంతో పాటు అక్కడెక్కడో ఇండియా టుడే అజితక్ సదస్సులో కూడా వాళ్ళు ఏమన్నా కాశ్మీర్ లో పోరాడారా, వాళ్ళకి ఏంటి అంటూ వ్యక్తిగతంగా కొంత మానవత్వం లేదా అంటూ మాట్లాడడం చేశారనే ఒక విమర్శ ఉంది. ఒకటి ఆఫ్టర్ ఒక సినిమా యాక్టర్, ఒక ముఖ్యమంత్రి గారికి ఆయన మీద ఏదో కక్ష సాధింపు చేయడానికి ఏం అవసరం ఉంటదండి? నాకు అర్థం. ఇవాళ తెలుగు సినిమాని ఏర్పాటు చేసింది మర్రి చెన్నారెడ్డి గారు 1976 లో చెన్నై నుంచి తీసుకొచ్చి భూములు ఇచ్చి, స్టూడియోలు ఇచ్చి, తెలంగాణ తెలుగు సినిమా ఇక్కడ ఉండాలని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇవాళ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే
ఇక్కడ ఉన్నటువంటి చర్యల వల్ల తప్ప కానీ ఆయన అల్లు అర్జున్ మీద ముఖ్యమంత్రి గారి కానీ ఇండస్ట్రీ అలా భావిస్తోంది. కానీ ఇక్కడ దయాకర్ గారిని సతీష్ సినిమా మాట్లాడుతున్నాను. హీరో అండి, సినిమా యాక్టర్, రీల్ సినిమా యాక్టర్. దయాకర్ గారు, ఈయన నేను సతీష్ మాట్లాడుతున్నాను. కానీ హీరోగా ఉన్నాడు తెలంగాణ ప్రజలలో. కానీ ఇండస్ట్రీ అట్లా ఫీల్ అవుతోంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి కొందరు సినీ పెద్దలు సిద్ధమయ్యారన్న వార్తలు మనం వింటున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీకి మీ వ్యతిరేకం కాదు అని మీరు చెప్తున్నారు. ఈ గ్యాప్ ఎలా మరి దగ్గరికి వచ్చేది? ఒక సినిమా యాక్టరు ఏదో ఉన్నటువంటి వాళ్ళకున్న సంబంధాలతోని వెళ్ళి పరామర్శించడం తప్ప దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇలా ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ పైన కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి ఏం సంబంధం? పోలీసులు తీసుకున్నటువంటి చర్య, చట్టపరంగా పోలీసులు వెళ్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన పోలీస్ స్టేషన్ పిలిచి ఇలా హైకోర్టు కూడా చెప్పింది న్యాయ విచారణకు సహకరించాలని. అవును, పోలీసులు తన పరిధిలో చట్టపరంగా సహకరిస్తా ఉన్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లే ఇలా రేవతి గాని ఉన్నటువంటి ఆ అబ్బాయి 9 ఏళ్ల బాలుడు దయాకర్ గారు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళడానికి అనుమతి లేదు, అనుమతి నిరాకరించామంటూ అక్కడ పోలీసులు చెప్తున్నారు. జనరల్గా ఒక ధర్నానో రాస్తారోకోనో వాటెవర్ ఏదన్నా ఒక పిలిపించి దానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఇన్ జనరల్గా పోలీసులు ఆ ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళ హౌస్లో నుంచి తప్పించుకొని వేరే దారిలో. గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు. అంటే తప్పించుకొని పోలీసుల నుంచి వెళ్లే ప్రయత్నం ప్రతిపక్ష నేతలుగా చేసినప్పుడు దారి మధ్యలో కూడా వాళ్ళని అడ్డగించి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అలాంటివి అల్లు అర్జున్కి అనుమతి లేనప్పుడు ఆయనను అక్కడి వరకు ఎలా అనుమతించారు అనే ఒక ప్రధానంగా పోలీసులపై విమర్శ వస్తుంది. అందుకనే మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా పోలీసులు గాని అనుమతి లేదని చెప్పినా కూడా చెప్పకుండా వచ్చాడు. పైగా సినిమా చూసి పోతే వేరే విషయం, అభివాదం చెప్పుకొని మరింత అక్కడ చెల్లాతెరి చేసి అక్కడ ఉన్నటువంటి తొక్కిసలాటకు కారకుడయ్యాడు. కాబట్టి పోలీసులు తన చట్ట పరిధిలోనే వ్యవహరిస్తా ఉన్నారు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించట్లేదు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రికి గాని ప్రభుత్వం గాని ఈ అల్లు అర్జున్ కేసుని అంటగట్టొద్దని కూడా కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారి కక్ష సాధింపు అనడం కూడా సరైనది కాదు. నేను చెప్తున్నాను, ప్రభుత్వానికి అంటగట్టొద్దని మీరు అంటున్నారు. మీ ప్రభుత్వంలో లేదంటే మీ పార్టీలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, లేదంటే సీతక్క మాజీ మంత్రి, ఆమె ఏకంగా రాష్ట్ర కేబినెట్ లో ఉన్న మంత్రి, వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీని అల్లు అర్జున్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు. ఇంకా సీతక్క అయితే ఇంకో అడుగు ముందుకు వేశారు. ఒక్క నిమిషం, సీతక్క ఇంకో అడుగు ముందుకు వేసి పుష్పలో ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఒక స్మగ్లర్, ఆయనకు జాతీయ అవార్డు ఎలా ఇచ్చారు? సిగ్గుచేటు, జాతీయ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా నాయకుడు కమల్ హాసన్ మూవీ అందులో అతను గ్యాంగ్స్టర్, ఆయనకు జాతీయ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఒసై రాములమ్మ లాంటి చిత్రం, దానికి జాతీయ అవార్డు ఇచ్చారు. ఆమె నక్సలైట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే క్యారెక్టర్ అది. మరి వాళ్లకు మీరు ఇచ్చినప్పుడు పుష్ప మూవీకి ఇస్తే సిగ్గుచేటు ఎలా అవుతుంది? అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కదా అది. ఒసై రాములమ్మ లాంటి చిత్రాలు తెలంగాణ యొక్క చరిత్రను, గతంలో భూస్వాములు దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా ఆ సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమా తెలంగాణ ప్రజలలో ఆదరణ పొంది దాదాపు సంవత్సరం నాయకుడు కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్, గ్యాంగ్స్టర్ రోల్ పోషించారు. ఆయనకు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఉందండి, ప్రజల అభిప్రాయం. పుష్ప లాంటి సినిమా ఇలా స్మగ్లర్లు చేయాలి, ఎర్రచందనం మీరు చేయాలి, స్మగ్లర్ చేయాలి, యువతకు ఏం సందేశం ఉంది, అందులో ఏం మెసేజ్ ఉందండి మీరు చెప్పండి. అలాంటి సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా ఏం మెసేజ్ ఉంది, ఏం సినిమా ఉంది, యువతకు ఏమిస్తా ఉన్నాడు, అలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడం కూడా సరైనది కాదనేది వాదన వచ్చింది. దాంట్లో తప్పే ఉందండి, నాకు అర్థం కాకూడదు. ఎవరు మాట్లాడినా ఆయనని అల్లు అర్జున్ లాంటి వ్యక్తిగతం మీద ఎవరికి ఏం కోపం లేదు. ఇవాళ పోలీసులు చట్టపరంగానే వ్యవహరిస్తుండ్రు, ఆయన తీరు గానీ ఆయన ఆలోచన కానీ. దయాకర్ గారు అనుమతి లేదని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ వచ్చారని మీరు 2 సందర్భాల్లో ప్రస్తావించారు. అసలు పోలీసులు అనుమతి లేదని చెప్పలేదని సంజయ్ థియేటర్ యాజమాన్యం చెప్తోంది. నాకు ఎవరు అనుమతి లేదని చెప్పలేదని హీరో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశంలో చెప్పారు. నేను అందుకే వచ్చానని కూడా ఆయన చెప్పారు. ఇదంతా దీనిపై మీ వివరణ ఏంటి? పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి వెళ్తారని అనుకున్నారు, కానీ అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, మీరు వెళ్ళిపోవాలని ఏసీపీ గారు మేనేజర్ గారు కూడా చెప్పితే కూడా అప్పుడు ఆ మేనేజర్ గారితో నేను సినిమా చూసే వెళ్తాను, నేను మధ్యలో వెళ్ళను అంటే మహిళ చనిపోయిందన్నా కూడా మా అల్లు అర్జున్ అనేవాడు వినలేదు. పైగా ఉన్నటువంటి అభివాదం చేసుకుంటూ వచ్చే వరకే అభిమానులు గుమిగూడి తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ. పోలీసులు వాదనను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. తన సినిమా మైకంలోనే అల్లు అర్జున్ ఉన్నాడు అంటే ఈ అల్లు అర్జున్ అనేటానికి మానవత్వం లేదు,
సోషల్ జస్టిస్ లేదు, కనీసం పోలీసులన్నా చట్టం అన్నా కూడా కేర్లెస్ గా వ్యవహరించారు. కాబట్టి పోలీసులు అక్కడ ఉన్నటువంటి తన యొక్క చట్టపరిధిని చట్టపరంగానే మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అల్లు అర్జున్ ను పెద్ద భూతద్దంలో పెట్టి తెలంగాణ ఏదో ప్రళయం వచ్చినట్టు దేశం మునిగిపోయినట్లాగా ఈ ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ మిగతా ఎన్నో అంశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పక్కన పెడితే ఓయూజేఏసీ నేతలు అల్లు అర్జున్ పై ఇంటి నివాసంపై ఇంటిపై దాడికి దిగడం ఎంతవరకు మీరు సమర్థిస్తారు? ఒక పాయింట్. ఎందుకంటే మీరు ఓయూ విద్యార్థి అయితే ఒకటి, రెండోది చాలా మంది రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు బయట వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వందల మంది దిగుతారండి. కేటీఆర్ తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయండి. ఒక ముఖ్యమంత్రి అనేక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఎక్కడో దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? దాడికి దిగడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? దాడిని మీరు స్వాగతిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఖండిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గాని, ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వం గాని అలాంటి చర్యల్ని ఎక్కడ కూడా ఉపేక్షించదు. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారిని కూడా మీరు షోకాజ్ సస్పెండ్ చేయడం జరిగింది. దాడుల్ని సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు మేము కాంగ్రెస్ గా వాళ్ళని చూడట్లేదు. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారితో కూడా మాట్లాడదాం. దయాకర్ గారు, లక్ష్మణ్ గారు అంటున్న మాట ఏంటంటే, సరే ఒక మహిళ చనిపోయింది, అది ఖచ్చితంగా బాధాకరం, ఆమెకు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, అన్ని ప్రకటించాలి. కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటికి ₹1 ఇవ్వలేదు. కేవలం ఆ సినీ ప్రొడ్యూసర్ 50 లక్షలు ఇచ్చారు, అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారు, కానీ ప్రభుత్వం వాళ్ళకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళ వైద్య ఖర్చులు కూడా మొత్తం అల్లు అర్జునే భరిస్తున్నాడని ఆ చనిపోయిన రేవతి భర్త స్వయంగా ముందుకొచ్చి చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడే లక్ష్మణ్ అడిగిన ప్రకారం సాయిరెడ్డి, కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి చనిపోయారు, గురుకుల విద్యార్థులు చాలామంది చనిపోయారు. వాళ్ళు ఎవరి గురించి మరి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళు ఎవరికి ఎందుకు ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు అనేది ఒక ప్రశ్న మీకు వస్తుంది. ఇప్పుడు గురుకులాలలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, బాధ్యులకు కూడా కొన్నిసార్లు సస్పెండ్ చేయడం జరిగింది, కొన్నిసార్లు చర్యలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్లు వెళ్లి పరామర్శించారు. అక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గురుకుల దగ్గర పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేశ చరిత్రలోని విద్యార్థుల దగ్గర భోజనం తిని ఇవాళ అంటే అది కాదు దయాకర్ గారు, అది పాయింట్ అది కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో చర్చించినప్పుడు, ఆ ఒక మహిళ చనిపోయింది చర్చించినప్పుడు, ఆ అంశాలు ఎందుకు అసెంబ్లీలో చర్చకు రాలేదు అని ఆయన ఆవేదన. నేను అనేది ఏంటంటే, గురుకులాలలో ఆల్రెడీ అంతకు ముందే గురుకులాల జరిగిన సంఘటనలో కమిటీ వేయడం జరిగింది, కేబినెట్ మాట్లాడింది. గురుకుల సంఘటనలు విద్యార్థుల భవిష్యత్తును కూడా సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ, ఎక్కడ కూడా సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ అంశం అనేది ఒడిసింది, గుర్తుపెట్టి. ఇప్పటికీ ఎక్కడ కూడా ఆ సంఘటన లేదు. ఇవాళ క్వాలిటీతో భోజనం పెట్టగలుగుతున్నాం, డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఏ గవర్నమెంట్ పెంచనంత రీతిలో ఇవాళ మనం డైట్ ఛార్జీలు పెంచగలం. ₹250 పెట్టి దాదాపు 40% ఛార్జీలు పెంచి వాళ్ళకు మనం మంచి క్వాలిటీతో ఉన్నటువంటి భోజనం. ఇవాళ కార్పొరేట్ హాస్టల్, స్కూళ్ళ, కాలేజీల కంటే కూడా ఇవాళ గురుకులాల్లో భోజనం చాలా అద్భుతంగా, రుచికరంగా, నాణ్యతమైన భోజనాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెట్టిస్తా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంఘటనలు అంటా ఉన్నా. ఏ నిరుద్యోగి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ నిరుద్యోగ ఆత్మహత్య చేసుకోలేదండి. మళ్ళీ చెప్తా ఉన్నా అడ్వకేట్ గారికి, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏడాదిలోనే 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినామండి. 56 రోజులలో 11,162 పోస్టులను భర్తీ చేసిన 56 రోజులలో ఏ గురుకులాల అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోలేదు. తప్పుడుగా మాట్లాడొద్దు మీరు దయచేసి. ఆధారాలు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ప్రభుత్వం మీద ఏదో గుడ్డగాలు చేయాలి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో తిట్టాలనే ఆలోచన మీకుంటే అది కరెక్ట్ కాదు. ఆధారాలతో మాట్లాడండి. ఏ నిరుద్యోగ ఆత్మహత్యలు లేవు. ఇలా సినిమా యాక్టర్ అనే ఇష్యూ ఏంటంటే సోషల్ మీడియాలో, లేకపోతే మీడియాలో ప్రధానమైన అంశాలలో వచ్చింది. కాబట్టి ఇవాళ దాని మీద ముఖ్యమంత్రి గారు, ఒక మహిళ, హైదరాబాద్ నడిబొడ్డున మహిళ చనిపోతే కూడా దీని గురించి ఒక మానవీయ కోణంలో కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి. దయాకర్ గారు, అంటే ఇది ఇష్యూ చేయొద్దు అని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇండస్ట్రీకి గ్యాప్ లేదు అంటున్నారు, కానీ మీ పార్టీ నేతలు కూడా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇష్యూ పైన. అవునండి,
అండి మాట్లాడి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఎట్లా అండి? అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే కూడా తప్పండి మాట్లాడితే ఇంతకంటే సిగ్గే ఉంటదండి. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అల్లు అర్జున్ సంకనాక్తే మేమేం చేయాలండి? క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారు, ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా కూడా ఎవరు నన్ను కలవలేదంటూ ఒక వ్యాఖ్య చేశారు. కొద్ది నెలల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు పెడితే వీళ్ళు సపోర్ట్ చేయటం లేదు, నేను వీళ్ళని ఒప్పిస్తా అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే కొంత ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య గ్యాప్ కూడా ఉంది అన్నది బాగా జరుగుతున్న చర్చ. అంటే ఇండస్ట్రీని మొత్తాన్ని దారికి తెచ్చుకోవడానికి ఈ అంశాన్ని, ఈ వివాదాన్ని, ఈ ఇష్యూని వాడుకుంటున్నారనే ఒక విమర్శ కూడా మీ మీద వస్తుంది. ఇప్పుడు గద్దర్ అవార్డులు పెట్టడం అనేది అందరూ స్వాగతించారు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా అందరూ స్వాగతించారు. ప్రభుత్వం ఒక ఆలోచన చేసినప్పుడు, ప్రభుత్వం ఒక విధి విధానాలు ప్రకటించినప్పుడు వాళ్ళకు కొంత ఇష్టమైన కష్టమైన ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా అది అమలు చేయాల్సిందే. సినిమా అనేది ఒక 2-3 వ్యక్తులతో కాదండి, అదొక వ్యవస్థ. ఇలా చలనచిత్ర రంగాన్ని, తెలుగు సినిమాని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా వాళ్ళకు 100 కోట్లు ఇచ్చి సినిమా రంగాన్ని, సినిమా కార్మికుల కోసం ఇవాళ అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కొందరికి బాధ ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, ఏదేమైనా కూడా ప్రభుత్వాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ఇండస్ట్రీ పరిష్కారానికి పక్క రాష్ట్ర నేతల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఏదిగో చాలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గొప్ప కళాకారుడు, తెలంగాణ ప్రజా కళాకారుడు మీద గద్దర్ అవార్డు పెట్టడం అనేది చారిత్రాత్మకం అండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరైనా ఆలోచించారో మీరు చెప్పండి. ఆయన కూడా అల్లు అర్జున్ లాంటి సమకాలికలతోనే, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తాత కూడా ఇలాంటి కళాకారులకు కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన చెప్పాడు, నేను కూడా జన్నాటి మండలి కళాకారులకు పనిచేశారని అల్లు రామలింగయ్య గారు కూడా అనేక సార్లు చెప్పారు. కాబట్టి ఈ నిజమైన కళామత బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే అంటే దయాకర్ గారు ఆ విషయంలో కూడా కాంట్రడిక్షన్ ఉంది. గద్దర్ కూతురు మీ పార్టీలో ఉంది కాబట్టి గద్దర్ అవార్డు అని పెట్టారు. సినిమా ఇండస్ట్రీకి గద్దర్కి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అసలే లేదని చెప్పాను, పెద్దగా సంబంధం లేదు, అలాంటి గద్దర్ అవార్డు పెట్టారనే విమర్శ కూడా మీపై వచ్చింది గతంలో. ఇప్పుడు తెలుగు ప్రజలకు గుండెల్లో, తెలుగు ప్రజలకు అత్యంత పేరు ఐకాన్ గా నిలిచింది గద్దర్. అంటే అందరికి వెల్నోన్ ఫిగరు. ఆయన కూడా అనేక ఉన్నటువంటి సినిమా పాటలు రాసినటువంటి ఒరే రిక్షాలో, మల్లెతిగ పందిరి ఓల లాంటి సినిమాలు, లేకపోతే ఆపురరు అనేక ఉన్నటువంటి పాటలు రాసి ఇవాళ జానపద ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ సమాజం కోసం మహిళల మీద, కళాకారుల మీద, కార్మికుల మీద, సినిమా వాళ్ళ మీద, పోలీసుల మీద అనేకమైన పాటలు రాసి ఒక 50 ఏళ్ళు ఇవాళ తెలుగు ఏమంటే ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డకు ఇలా తెలంగాణ ప్రభుత్వం గొప్ప అరుదైన అవకాశం ఇచ్చింది. దాన్ని అందరూ గౌరవిస్తారనేది మాకుంది. ఖచ్చితంగా గౌరవించాలనేది కూడా మేము కూడా